జగన్ వెన్నుపోటు దినం కాకుండా వైసీపీ ప్రథమ వర్ధంతి జరుపుకోవాలని సెట్టర్లు వేశారు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ పార్టీకి సమాధి కట్టి పిండం పెట్టారని, రేపు వైసీపీకి పిండం సమర్పించాలని టీడీపీ జనసేన శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎత్తుకుని ముద్దాడిన బాబాయిని హత్య చేసిన వారి పక్షాన నిలబడి పిన్నికి చెల్లికి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి కోసం చెల్లికి తల్లికి కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు కూన రవికుమార్. రేపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆయన పిలిపించాడు. ఆ పిలుపు వాళ్ళు ఏమన్నారు, దాన్ని వెన్నుపోటు దినం. అది వెన్నుపోటు దినం కాదు. రేపు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జరుపుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు ఆ రోజు సమాధి కట్టారు. అంటే అప్పుడు పిండం పెట్టేశారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. రేపు సంవత్సరీకం చేసుకోవాలి. వాళ్ళు చేయాల్సిందేంటి? సంవత్సరీకం. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, నీ ప్రభుత్వానికి నువ్వు రేపు సంవత్సరీకం చేసుకో. ఎందుకంటే నీ పరిపాలన అంత దౌర్భాగ్యమైన పరిపాలన ఈ భారతదేశంలో ఎక్కడా లేదు అని చెప్పి ప్రజలు ప్రజా తీర్పు ద్వారా, బ్యాలెట్ ద్వారా నిరూపించారు. నీ ప్రభుత్వానికి పిండం పెట్టారు. నువ్వు రేపు జరుపుకోవాల్సింది సంవత్సరీకం. అంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే సంవత్సరం నాడు సంవత్సరీకం అని చెప్పి జరుపుతారు. అలాగే రేపు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రాష్ట్రంలో జరగబోయేది సంవత్సరీకం.